అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి మైనార్టీ నాయకులు, విజయవాడకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన మీ యొక్క అభిప్రాయం ఏమిటి? మరలా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. వైనాట్ 175 అనే దిశలో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలకి మేము చేసిన మంచి అభివృద్ధి, సంక్షేమం దాన్ని బట్టే మేము ఓటాడటానికి ముందుకెళ్తున్నాం. దాని వల్ల మేము ఎప్పటికైనా సరే విజయం సాధిస్తామని ఘంటాపరంగా చెప్తున్నాం. ముఖ్యమంత్రిని గద్దె దించుతామంటున్నారు టీడీపీ జనసేన కూటమి. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి రాబోతుంది. వైసీపీలో ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యే అవినీతిని బయటకు తీస్తాం. సైకో ప్రభుత్వాన్ని వాళ్ళు అంటవే కానీ ప్రతిపక్షానికి బియ్యపు గింజంత బుద్ధి ఏంటి, ఆవ గింజంత జ్ఞానం ఉంటే కళ్ళు తెరిచి చూడమనండి. ప్రతిపక్షంలో జరగని అభివృద్ధి మా గవర్నమెంట్లో, మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏం జరిగిందనేది తెలుసుకుంటారు. అంతేగాని నోటికి వచ్చింది కదా అని చెప్పి మాట్లాడటం సరికాదు. దాన్ని ఒకసారి ఆలోచించి కళ్ళకి గంతలు తీసి ప్రజల్ని అడిగి అభివృద్ధి చూసి మాట్లాడమని చెప్తున్నాను. మైనార్టీవాసిగా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు మీ మైనార్టీలకు సంబంధించి పదవులు, అభివృద్ధి ఇంకా అనేక అంశాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ? మాకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలిపేది ఏంటంటే 4 ఎమ్మెల్యే స్థానాన్ని, 1 ఎంపీ స్థానాన్ని మొట్టమొదటిసారి మా మైనార్టీలకు కేటాయించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అలాగే 4% మైనార్టీలకు 4% రిజర్వేషన్, అలాగే కొత్తగా దర్గాలు, షాదీఖానాలు, అలాగే మసీదుల అభివృద్ధికి కనీసం కొన్ని కోట్ల రూపాయలు కేటాయించిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. మైనార్టీలు ఎల్లప్పుడూ కూడా ఆనాడు రాజశేఖర్ రెడ్డికి, ఈనాడు జగన్మోహన్ రెడ్డికి దాసోహంలా బతుకుతామని చెప్పి కోరుకుంటున్నాను. టీడీపీకి సంబంధించి చాలామంది రాజకీయ నాయకులు మీ పార్టీలో చేరుతున్నారు. కేసీ నాని గారు కానీ చాలామంది అక్కడ తిరువురికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలు కూడా చాలామంది వస్తున్నారు మీ పార్టీలోకి. మీ పార్టీలో రావడానికి కారణాలు? మా పార్టీ ఒక అభివృద్ధి, మా పార్టీ ఒక విధానం నచ్చే 14 ఏళ్ళు ఆ పార్టీలో కొమ్ము కాసి పార్టీలో ఎన్నో స్థానాలు, ఎన్నో పదవులు అనుభవించిన వాళ్ళు కూడా ఇవాళ మా పార్టీ వంక చూస్తున్నారంటే మా ఒక గొప్పతనం మా జగన్మోహన్ రెడ్డి గారిది, ఆయన ఒక చేసిన అభివృద్ధి. మేము స్వాగతిస్తాం ప్రతి ఒక్కరిని. అలాగే మా సంక్షేమంలో వాళ్ళు పాలుపంచుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం. కూడా ఎన్నికల సంఘాన్ని ప్రారంభించారు. అనేక నియోజకవర్గాల వారీగా సభలు పెడుతున్నారు. ఈ సభలో ప్రతిసారి కూడా సైకో పోవాలి. ఏమండి, వాళ్ళు పెట్టే సభలకి అసలు జనాలు ఉంటున్నారా, కుర్చీలు ఉంటున్నాయా అనేది, ఖాళీ అనేది వాళ్ళు చూసుకోవాలి. చూడకుండా మాట్లాడకూడదు. పబ్లిక్కి, జనాలకి పేమెంట్లు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టి కాసేపు మీటింగులు కానిస్తున్నారు. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి చేసే ఒక మీటింగ్ని కళ్ళు తెరిచి చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అప్పుడు వాళ్ళు పెట్టే శంకారావమో ఇంకో రావమో తెలుసుకొని మాట్లాడాలి. దాన్ని బట్టి జనాలు ఎంత పాజిటివ్గా వాళ్ళు వైపు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారా అనేది వాళ్ళు చూసుకోవాల్సింది కోరుతున్నారు. సంబంధించి 3 నియోజకవర్గాలు కూడా ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందా? గతంలో 2 స్థానాలు గెలిచారు, ఈసారి 3 స్థానాలు గెలిచే అవకాశం. ఈసారి పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలు కూడా విజయవాడ డబల్ మెజారిటీ, సింగిల్ మెజారిటీలు కూడా కాదు, డబల్ మెజారిటీలతో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఎంపీ స్థానాన్ని కూడా మేము కైవసం చేసుకుంటాం. అలాగే వైనాట్ 175 అంటున్నాం. దేవాతీతం మా జగన్మోహన్ రెడ్డి కష్టాన్ని దేవుడు గుర్తిస్తాడు, ప్రజలు గుర్తిస్తాడు. దానికి తగ్గ ఏం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆసనాలు వేస్తున్నారు. అందరూ కూడా దాన్ని బట్టి ముందుకెళ్ళి 175కి 175 స్థానాలు ఖచ్చితంగా గెలవాలనే మేము కోరుకుంటాం.